హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి ప్రదీప్తి బ్లాగ్స్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ శ్రీ సాయి ప్రదీప్తి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్రిక్ కలర్ అండి, ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ కాపర్ టు ఫ్యాబ్రిక్ అండి, 1.25 మీటర్స్ అయితే క్లాత్ వస్తుంది. ఇది వచ్చేసి మిల్క్ వైట్ అండి, పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తాయండి. హ్యాండ్ పార్ట్ చూడండి మ్యామ్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డిజైన్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్ అండి. డిజైన్ కూడా ఎక్కడా కూడా మీకు థ్రెడ్ అనేది కనిపించదు, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీకు వర్క్ క్లియర్గా ఉండటం కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుందండి వర్క్ వచ్చేసి. క్రీమ్ కలర్కి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఫ్లోరల్ వర్క్ అయితే ఉంటుందండి. చాలా హెవీగా ఉంటుందండి వర్క్ వచ్చేసి. కాస్ట్ వచ్చేసి జస్ట్ మీకు 300 పడుతుందండి కాస్ట్ అనేది. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి, ఇలా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ అనేది కూడా. చూసారా మేడం, దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి అండి, ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. బ్యాక్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్లో అయితే ఉంటుందండి. బ్యాక్ టోటల్ డీప్ వచ్చేసి మాత్రం 15 to 16 ఇంచెస్ అయితే బ్యాక్ టోటల్ ఉంటుంది. హ్యాండ్ వచ్చేసి మాత్రం 10 ఇంచెస్ ఉంటుందండి. మీకు షార్ట్ హ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు అండి, ఎల్బో హ్యాండ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది ఎల్బో హ్యాండ్ ఇష్టపడతారు, కొంతమంది షార్ట్ హ్యాండ్ ఇష్టపడతారు. ఎలా స్టిచ్ చేయించుకున్నా కూడా మన బ్లౌజ్ అనేవి అయితే సెట్ అవుతాయి. ఫ్యాబ్రిక్ ఇది ఆపట్టులో ఉంటుంది, మీటర్ బావ్ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్రీ సైజు, ఎవరికైనా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి వైన్ కలర్ మ్యామ్. వైన్కి వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. కట్ వర్క్ ఉంటుందండి. సో కట్ వర్క్ ఉన్నా కూడా మీరు దీన్ని రౌండ్ నెక్లోనే స్టిచ్ చేయించుకోవాలి మేడం. ఇది వచ్చేసి జస్ట్ ఇది డిజైన్ కోసం మాత్రం ఇలా కట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. వర్క్ చూడండి మ్యామ్ ఎంత నీట్గా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుందో. మీకు ఎక్కడా కూడా థ్రెడ్ అనేది కనిపించదండి వర్క్లో. సూపర్ ఫినిషింగ్ మేడం. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. వైన్ కలర్ మ్యామ్. ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి క్లియర్గా ఉందండి. ఎగ్జాక్ట్ అయితే అదే షేడ్ కనిపిస్తుంది. కట్స్ చెప్పాను కదా అండి, చూడండి డిజైన్ కోసం మాత్రమే మనం ఈ కట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. బట్ దీన్ని మీరు రౌండ్ నెక్ గానే స్టిచ్ చేయించుకోవాలి మేడం, అప్పుడే మీ బ్లౌజ్కి లుక్ అనేది మాత్రం బాగుంటుంది. హ్యాండ్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. ఇక్కడ లైన్స్ ఏమో మనం గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మాత్రం సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చూసారా బ్యూటిఫుల్ డిజైన్ మేము వచ్చేసి. సింగిల్ పీస్ ఒక్కటే అవైలబుల్గా ఉందండి. నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి. ఎవరికైనా నచ్చితే నేను బుక్ చేసేసుకోనండి. మా నెంబర్ వచ్చేసి 9494492528 అండి. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ మ్యామ్. నావీ బ్లూ కలర్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ మ్యామ్. ఇది వచ్చేసి ఇలా రౌండ్ నెక్ అండి. ఇది వచ్చేసి అయితే హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా అలా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటాయి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి, సూపర్ ఫినిషింగ్ అండి. మంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఇది థ్రెడ్ వర్క్ అవడం వల్ల కూడా మీ స్టిచ్చింగ్ ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. వర్క్ అనేది అయితే ఏమి డిస్టర్బ్ అవ్వదు. మీరు చూస్తున్న షేడ్స్ వచ్చేసి అయితే క్లియర్గా ఉన్నాయి. బయట కూడా మీకు రియల్గా చూసినా కూడా షేడ్స్ అయితే ఇలా ఎగ్జాక్ట్గా ఇదే షేడ్స్లో అయితే కనిపిస్తాయండి. కనకాంబరం కలర్ అంటాం కదా, కనకాంబరం కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది. చూసారు కదా, మన ఛానల్లో వచ్చేసి ఏ డిజైన్స్ అయినా కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంటున్నాయండి. ఏది కూడా మనకి తక్కువగా ఉండదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. పలక నెక్ మేడం. ఇది వచ్చేసి మనకి నెక్ వచ్చేసి ఇలా కట్ అవుతుందండి. పలక నెక్ మేడం. ఇది వచ్చేసి రౌండ్ నెక్ కాదండి, చెక్ చేసుకోండి. బుటీస్ చూసారా మేడం, గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే బుటీస్ అని మాత్రం ఇలా ఉంటాయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రం ఇలా వస్తుందండి. కనకాంబరం కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. పర్పుల్ కలర్ డార్క్ షేడ్ అండి. పర్పుల్ కలర్కి డార్క్ షేడ్ మేము. ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ మాత్రం క్లియర్గా ఉంది. నేను ఏదైనా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ మ్యామ్. బ్లాక్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఓవరాల్గా వచ్చేసి మొత్తం ఫ్లోరల్ వర్క్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తాయి. ఫ్యాబ్రిక్ ఇది ఆపట్టులో ఉంటుంది. మీటర్ బావ్ క్లాత్ కాబట్టి ఫ్రీ సైజ్ అండి, ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అవుతుంది.
హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి. హ్యాండ్ అనేది మాత్రం కట్ వర్క్లో ఉంటుందండి. మీరు ఇలా కట్ వర్క్ ప్రకారంగా స్టిచ్ చేయించుకొని కింద హ్యాంగిల్స్ పెట్టుకున్నా కూడా బ్లౌజ్ మాత్రం సూపర్ లుక్ ఉంటుంది. బ్లాక్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. ఓవరాల్గా అయితే బ్యాక్ నెక్ లుక్ మాత్రం ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ చూపిస్తానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా ఉంటుందండి. వర్క్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 300 అండి. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఎక్కడికైనా కూడా 60 ఉంటుందండి. డిటీసీ అయితే 100 రూపీస్ ఉంటుంది. నో రిటర్న్, నో ఎక్స్చేంజ్ అండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోనండి. మీరు చూస్తున్న ఈ షేడ్ వచ్చేసి క్లియర్గా ఉందండి. ఎగ్జాక్ట్ ఇదైతే షేడ్ కనిపిస్తుంది. ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి ఫ్లోరల్ వర్క్ అయితే ఓవరాల్గా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్, పలక నెక్ మేడం. ఇది వచ్చేసి పలక నెక్ అండి. నెక్ అనేది మీకు క్లారిటీగా చెప్పిస్తున్నాను. పలక నెక్ అండి. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. బ్యాక్ లుక్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. మీరు చూస్తున్న షేడ్ మాత్రం క్లియర్గా ఉంది. ఎగ్జాక్ట్ ఇదే షేడ్ అండి. బయటకు రియల్గా చూసినా కూడా. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. లెమన్ ఎల్లోకి లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మేము ఇది సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. బ్యాక్ వచ్చేసి వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి మ్యామ్. ఇలా ఉంటుందండి వర్క్ వచ్చేసి. రౌండ్ నెక్ మేము ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తాయండి బుటీస్ అనేవి. బ్యాక్ టోటల్ డీప్ వచ్చేసి మాత్రం 15 to 16 ఇంచెస్ టోటల్ డీప్ అనేది ఉంటుందండి. నెక్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్ అయితే ఉంటుంది. ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి. కొంతమంది 6 ఇంచెస్ పెడతారు, కొంతమంది 5 ఇంచెస్ పెడతారు, కొంతమంది డీప్ నెక్ పెట్టి స్టిక్ చేయించుకుంటారు. ఎలా స్టిక్ చేయించుకున్నా కూడా మన బ్లౌజ్ అనేవి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. దీంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. నెక్ వచ్చేసి కూడా మనకి కటింగ్ ఇలా వస్తుందండి. అది కూడా చెప్తున్నాను మేడం, నేను ముందే చెప్పేస్తున్నాను. మన కటింగ్ వచ్చేసి ఇలా వస్తుందండి. మీరు అనుకోవచ్చు ఇలా నెక్ వరకు కట్ అవుతుంది కదా అంటారు కదా. నెక్ వరకు అసలు కట్ అవుతుందండి. ఇలా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ పైకి వస్తే ఇలా కట్ అవుతూ వస్తుంది. 5 ఇంచెసే తీసుకుంటారండి నెక్ డీప్ అనేది వచ్చేసి. ఎవరికైనా కూడా 5 to 6 ఇంచెసే తీసుకుంటారు కాబట్టి మనకి ఇలానే వరకు కట్ అవుతుందండి. క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే క్రాస్ కటింగ్ ఉంటుంది. బ్లాక్ కలర్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. నేను ఎలా స్టిక్ చేయించుకుంటారో కూడా చూపిస్తున్నానండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఆనియన్ పింక్ కలర్ మీద వచ్చేసి ఆనియన్ పింక్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి కట్ వర్క్ అనేది అయితే ఉంటుంది. ఇది కట్ వర్క్లు ఉన్నా కూడా మన డిజైన్ కోసం మాత్రమే మనకి కట్స్ అనేవి ఇస్తామండి. బట్ దీన్ని మనం రౌండ్ నెక్లోనే పెట్టి స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఆనియన్ పింక్కి వర్క్ చూడండి మ్యామ్ ఎంత హెవీగా ఉందో. అసలు చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి. క్లంజీనెస్ అనేది అస్సలు కనిపించదు. వర్క్లో వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యామ్. మీకు కనిపించడం కోసం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తానండి. అట్ ద సేమ్ టైం మీకు కలర్ క్లియర్గా కనిపించడం కోసం అయితే లాంగ్గా కూడా పెట్టి చూపిస్తున్నాను. షేడ్స్ అనేవి మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది మ్యామ్. చాలా హెవీగా ఉందండి వర్క్ వచ్చి. బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది వర్క్లో కూడా. మీకు ఎక్కడా కూడా థ్రెడ్ అనేది అయితే కనిపించదు. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆనియన్ పింక్కి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. కాస్ట్ వచ్చేసి 300 అండి. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోనండి. బ్లూ కలర్ మ్యామ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ వచ్చేసి క్లియర్గా ఉంది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. పలక నెక్ అండి. ఇది వచ్చేసి నెక్ వచ్చేసి పలక నెక్ అనేది అయితే ఉంటుందండి. ఇలా ఆల్ ఓవర్ బుడ్డీస్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉన్నాయండి. బుడ్డీస్ కూడా వర్క్ చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఈ వర్క్లో వచ్చేసి చాలా బాగుంటుంది వర్క్ అనేది. హ్యాండ్ పార్ట్ అనేది మాత్రం ఇలా వస్తుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా వస్తాయి. ఫ్యాబ్రిక్ ఇది ఆపట్టు ఫ్యాబ్రిక్ అండి. మీటర్ బావ్ క్లాత్ అండి. ఇది వచ్చేసి
ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఫ్రంట్ నెక్ మాత్రం ఇలా కటింగ్ అవుతుందండి, అది కూడా చూపిస్తున్నాను నేను. బ్లాక్ కలర్ మ్యామ్, ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి మెరూన్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది మ్యామ్. ఫ్రంట్ పార్ట్ అనేది మాత్రం ఇలా ఉంటుందండి. హ్యాండ్కి వచ్చేసి ఓన్లీ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. హ్యాండ్ పార్ట్ అనేది కూడా సింగిల్ నుంచి చూపించే ఈ డిజైన్స్ అన్నీ కూడా సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి. మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందండి. గ్రీన్ కలర్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ఇది వచ్చేసి నెక్ అనేది కట్ వర్క్లో ఉంటుందండి. మీరు ఎలా అయినా స్టిక్ చేయించుకోవచ్చు, కట్ వర్క్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు, రౌండ్ నెక్ అయినా స్టిక్ చేయించుకోవచ్చు అండి. ఎలా అయినా కూడా సెట్ అవుతుంది. హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్లో అయితే ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ అని మాత్రం ఇలా ఉంటుందండి. కాస్ట్ వచ్చేసి 300 ఉంటుందండి. షిప్పింగ్ మాత్రం అడిషనల్గా ఉంటుంది. రెడ్ కలర్ మ్యామ్, ఇది వచ్చేసి ఒకసారి నెక్ చెక్ చేసుకోండి. కట్ వర్క్లో ఉంటుందండి నెక్ అనేది. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఓవరాల్గా అయితే ఫ్లోరల్ వర్క్ అనేది అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఆల్ ఓవర్ బుటీస్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయండి. టోటల్ బ్యాక్ డీప్ వచ్చేసి మాత్రం 15 to 16 ఇంచెస్ అయితే బ్యాక్ డీప్ ఉంటుంది. నెక్ డీప్ వచ్చేసి మాత్రం 10 to 11 మిడిల్లో అయితే నెక్ డీప్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి. హ్యాండ్ పార్ట్ మాత్రం ఇలా ఉంటుంది మ్యామ్. రెడ్ కలర్ అండి, ఇది వచ్చేసి మీరు చూస్తున్న షేడ్ క్లియర్గా ఉంది. సింగిల్ పీస్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ డిజైన్లో ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి. బ్లాక్ కలర్ మ్యామ్, బ్లాక్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. నెక్ వచ్చేసి కట్ వర్క్లో ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. ఎక్కడా కూడా మీకు థ్రెడ్ అనేది అయితే కనిపించదు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఎక్కడ వర్క్ కూడా క్లంజీనెస్ అయితే ఉండదండి. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తాయి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.